ప్లీజ్ దాదా, నాకు నిద్ర రాబట్లేదు కదా, చెప్పు దాదా. పడుకో నాన్న, చాలా టైం అవుతుంది. ప్లీజ్ దాదా, నాకు నిద్ర రాబట్లేదు దాదా, కదా చెప్పు దాదా. సరే నాన్న, చెప్తా. మీరు ఒక మంచి కథ చెప్తా. అనగనగంట ఒక ఊర్లో ఒక మంచి తల్లి, ఒక కొడుకు ఉన్నారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను ఎంతగానో బాధ పెట్టానమ్మా. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టినమ్మా. నన్ను క్షమించమ్మా. నేను ఇంట్లో నుంచి వచ్చేసి చాలా తప్పు చేశానమ్మా. నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. అమ్మా, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టాలనమ్మా. అమ్మా, మంచిగా చూసుకుంటానమ్మా. అమ్మా, నీకోసం నేను జీవిస్తానమ్మా. నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. అమ్మా, నేను ఇంకెప్పుడు వదిలిపెట్టనమ్మా. అమ్మా, లే అమ్మా. అమ్మా, లే అమ్మా. అమ్మా, ఇంట్లో నుంచి పారిపోయి రాకూడదు బాబు. మరి నీకు ఏ సమస్య ఉందో ఏంటో మరి. అమ్మా నాన్న ఉన్నారా? నాన్న లేడు, అమ్ముంది. మరి నువ్వు లేకపోతే మీ అమ్మ ఏమైపోతావు? డబ్బు సంపాదించాలి నేను ఎలా అయినా. డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి. ఇవన్నీ ఎప్పుడు కొనుక్కుంటాను, ఎప్పుడు సంపాదించుకుంటాను, ఎప్పుడు సంపాదించుకుని లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతాను. ఏంటి బ్రదర్, నేను డిప్రెషన్లో ఉన్నావు, కోపంగా కనిపిస్తున్నావు. ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్తారు. నువ్వు చేసే హెల్ప్ నాకేం అవసరం లేదు కానీ పో. శ్యాము, శ్యాము, లెగరా, కాలేజీ టైం అవుతుంది. లేపేసిందిరా బాబు, పొద్దుండే ఏంటి అసలు ఈ సోది. త్వరగా లేచి రెడీ అవురా, టైం అవుతుంది. జాగ్రత్తగా వెళ్ళమ్మా కాలేజీకి, చదువుకో బాగా. అరే ఏం చేస్తున్నారమ్మా? ఫోన్ చూస్తున్నారా? సరే కాలేజీకి వెళ్దాంపా. ఒక 5 నిమిషాలు ఆగరా, ఫోటోలు దిగుతున్నా. అరే నాకు ఎవరో ఫోటోలు నేను కూడా దిగుతా. నీకెందుకురా ఫోను? డబ్బులు లేనడివి. ఫోన్ లేదేం లేదు, కావాలంటే డబ్బులుంటే కొనుక్కో. నేను ఇవ్వనరా నా ఫోను. డబ్బులు లేనప్పుడు నీకెందుకురా ఫోను? అసలు నీతో ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదురా. చా, నేను లైన్ ఫోన్ కొనుక్కోవాలి. నా సత్తా ఏంటో చూపిస్తే వీడికి నమ్మచ్చి ఫోన్ కొనుక్కోవాలి. నేనేంటో చూపిస్తా. రేపటికల్లా ఫోన్ కొనేసి చూపిస్తే వీడికి. ఆరోగ్యం ఎట్లా ఉంది నీకు? బాగానే ఉంది అమ్మగారు. మరి మళ్ళీ కుటుంబంలో ఆర్థిక విషయాలు, మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంది? అలాగే ఉన్నాయి అమ్మగారు, ఆర్థిక పరిస్థితులు ఏం బాగుంటలేదు, అలాగే ఉంటుంది. మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు అమ్మగారు. అన్నాడా మంచిగా
మంచిగా ఏమున్నాడు అమ్మగారు. ఆయన చెప్పే మాట ఏది వినట్లేదు అమ్మగారు. ఆయన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, ఆయన ఇష్టానుసారంగా ఉంటున్నాడు అమ్మగారు. నేను చెప్పే మాట ఒక్క మాట కూడా లెక్క చేయట్లేదు అమ్మగారు. మీరు ప్రార్థనలో పెట్టండి కుమారుని గురించి. అవునవును, ఖచ్చితంగా యవనస్తులు కదా, వాళ్ళ వరకు ఖచ్చితంగా ప్రార్థన చేయండి అమ్మగారు. పని అయిపోయిందండి, వెళ్ళొస్తానండి. మా అబ్బాయి వచ్చే టైం అయింది. ఏంటమ్మా అంత చిరాగ్గా ఉన్నావు? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు? చెప్పమ్మా ఏమైందానా? మా ఫ్రెండ్స్ సెంటర్ దగ్గర ఫోన్ ఉంది, నాకు ఒక్కడికే లేదు. మరి మన దగ్గర డబ్బులు లేవు కదమ్మా, ఫోన్ ఎలా కొంటాం? మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. రేపటికన్నా నువ్వు నాకు ఫోన్ కొనవాలి. ఎలా అప్పుడైతే నేను కాలేజ్కి వెళ్తా, లేదంటే వెళ్ళను. అలా కాదురా నాన్న, ఎలా కొంటాం? మన పరిస్థితులు నీకు తెలుసు కదా, ఎలా కొంటాం చెప్పు. అవన్నీ నాకు చెప్పమాకమా. ఆగునానా బయలుదేరమ్మా, టైం అవుతుంది కాలేజ్కి. నేను నీకు నిన్న చెప్పాక ఫోన్ కొంటేనే కాలేజ్కి వెళ్తా, లేదంటే వెళ్ళను. సరే. ఇదిగోరా నాన్న డబ్బులు. ఇంకో ఈ డబ్బుల్ని పాడు చేయకుండా ఫోన్ కొనుక్కొని జాగ్రత్తగా చదువుకో. డబ్బులు కావాలండి 10,000. 10,000? ఎందుకు నీకు 10,000? హాస్పిటల్లో చూయించుకుందామని. హాస్పిటల్లో చూయించుకుంటావా? నెల జీతంలో కట్ చేసుకోండి అమ్మగారు. సరే ఇస్తానైతే. అమ్మగారికి నేను అబద్ధం చెప్పాను, డబ్బులు అబద్ధం ఆడి తీసుకుంటున్నాను, క్షమించిన ఆయన ప్రభు. ఇదిగో అడిగావుగా, జాగ్రత్తగా హాస్పిటల్లో చూయించుకో. సరే అమ్మగారు, చాలా థ్యాంక్స్ అమ్మగారు. అరే మామ, చూసావా నీకన్నా మంచి ఫోన్ కొనుక్కున్నా నేను. ఎప్పుడు కొనుక్కున్నావురా? ఇప్పుడే కొన్నారా? అయినా పోరా, నీతో నాకేంట్రా. అబ్బా, ఈ అందరూ బైక్ కొనుక్కుంటే ఇలాంటి బైక్ కొనుక్కోవాలి. ఎలా అయినా బైక్ కొనాలిరా. అమ్మా, నాకు ఈ బైక్ కావాలి, కొనవా? ఏ బైక్ అమ్మా? మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయిరా నాన్న? మొన్నే కదా 10,000 అప్పు చేసి ఫోన్ కొన్నాను. మళ్ళీ ఇప్పుడు బైక్ కొనాలంటే డబ్బులు ఎక్కడున్నాయిరా? ఆలోచించు నువ్వు. బైక్ చాలా బాగుందమ్మా. నువ్వేం చేస్తానో తెలియదమ్మా, నాకు బైక్ కావాల్సిందే, లేదంటే నేను కాలేజ్కి కూడా వెళ్ళను. మన పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. కావాల్సినవన్నీ కొనాలంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఎందుకు ఇలా విసిగిస్తావు నన్ను? నువ్వేం చేస్తానో తెలియదమ్మా, ఖచ్చితంగా కొనాల్సిందే. నువ్వు కొనమందల్లా కొనాలంటే నా దగ్గర డబ్బులు లేవమ్మా. నాకు ఖచ్చితంగా బండి కావాలమ్మా. నా దగ్గర డబ్బులు లేవు, నన్ను విసిగించు మాకు. ఒక్క కొడుకుని, మా అమ్మకి నన్ను ఎలా చూసుకోవాలో కూడా తెలియట్లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తెలిసిద్ది మా అమ్మకి. అమ్మా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నా కోసం ఎతకొద్దు. నేను డబ్బులు సంపాదించి నేను ఇంటికి వస్తాను, నన్ను మాత్రం ఎతకొద్దు. నేను ధనవంతుని అయ్యి ఆ రోజు నేను ఇంటికి వస్తాను. అప్పటి వరకు నేను ఇంటికి రాను. నా గురించి నువ్వు ఆలోచించు. అతను హమ్లా వాళ్ళ అబ్బాయి కదా బాబు, కొంచెం అంతా ఇక్కడ నీ గురించి బాధపడుతుందయ్యా మీ అమ్మ, మాట వింటలేదంట అసలు.
కష్టపడి నీ గురించేగా అంతా చేసుకొని మరి నిన్ను చదివించి ఒక మంచి ప్రయోజనం చేయడానికే కదా కష్టపడుతుంది. మాట వినాలమ్మా, అమ్మను బాధ పెట్టకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టబాకు సరేనా? సరే అమ్మగారు, ప్రతి ఒక్కరు వచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళే. అక్క, తమ్ముడు అబ్బాయి కనిపించట్లేదు తమ్ముడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? లెటర్ పెట్టేసి వెళ్ళిపోయాడు. సరే అక్క, నువ్వు బాధపడమాకు, నేను ఎదుగుతాను, నువ్వు ఇంట్లో ఉండు. నాన్న, మరి అతను పారిపోయి ఏం చేశాడు? అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆఫ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు నాన్న. దేవుని భయం కూడా లేకుండా ఎట్లా పడితే అట్లా జీవించాడు. అబ్బా, ఏముందరూ ఈ లైఫ్? నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతున్నా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నా. నాకేంట్రా, దర్జాగా బతుకుతున్నా. ఇదే లైఫ్ ఇట్లా కంటిన్యూ చేస్తే ఎంత బాగుంటుందో. ఏదైనా డబ్బులు సంపాదించి నేను మా ఊరు వెళ్తా. నా ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మా, నా బ్యాగులు ఇచ్చారా? ప్రభు, నా కుమారునికి నీ కాపుదల దయచేయండి తండ్రి. మారు మనసు పొంది తిరిగి ఇంటికి రావడానికి సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిలో జీవించే కృపను అనుగ్రహించు తండ్రి. నేనేంటి అడుక్కున్నాడు పక్కన కూర్చున్నాను? ఈడవుతాను. ఏ ఊరు నుంచి వచ్చావు బాబు? నీకెందుకు అడుక్కున్నావుడా? నువ్వేదో బాధలో ఉన్నావని పలకరించలే బాబు. నిన్ను చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నా. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసేవే ఏంటి? నీకెందుకురా? కనీసం అన్నమైనా తిన్నావా బాబు? నువ్వేమనుకోనంటే నా దగ్గర కొంచెం అన్నం ఉంది, పెట్టమంటావా? ఇదిగో బాబు, అన్నం తిను. ఎప్పుడు తిన్నావా ఏంటో? మాడుకున్న వాళ్ళకి ఏ పెడతారు బాబు? నన్ను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మంచి ఉన్నత స్థానంలో ఉండాలిరా నువ్వు. ఇంట్లో నుంచి పారిపోయి రాకూడదు బాబు. మరి నీకు ఈ సమస్య ఉందో ఏంటో మరి? అమ్మ నాన్న ఉన్నారా? నాన్న లేడు, అమ్మ ఉంది. నువ్వు లేకపోతే మీ అమ్మ ఏమైపోద్దో మరి?
నాకెందుకులే మళ్ళీ అడుక్కున్నాడు అంటావు మళ్ళీ. తారా మరి అతను మళ్ళీ వాళ్ళ అమ్మ కోసం ఇంటికి వెళ్ళిపోయాడా? లేదు నాన్న, తన మొహం కూడా వాళ్ళ అమ్మకి చూపించలేని స్థితిలో ఉండిపోయాడు. ఇంటికి ఎలా వెళ్ళాలి, తన అమ్మకి మొహం ఎలా చూపించుకోవాలో తెలియక ఇంటికి కూడా వెళ్ళలేదు నాన్న. మరి తర్వాత ఏమైంది? రోజు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా చర్చిలోకి వెళ్ళాడు నాన్న. గమనించండి, మనం ఎప్పుడైతే క్షమాపణతో ఉన్నటువంటి ధోరణిలో ఆలోచన చేస్తామో, మన బాధపడినటువంటి చిన్న కొడుకు తనకున్నటువంటి ఆస్తులంతా తీసుకుని వెళ్ళిపోయాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఈజ్ వర్కింగ్ లైఫ్ అనేది శతవిధాలా ఖర్చు పెట్టుకున్నాడు. మంచిగా గొప్పగా తయారవ్వాలనుకున్నాడు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అయిపోయింది. అంత సామాన్యమైన స్థితిలోకి వచ్చేసింది. తన ఆలోచనలన్నీ కూడా బెడ్స్ కొట్టేసాయి. అంతా కూడా పాడైపోయింది. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇదిగో పాపములు తన బంధించేసాయి. తనలో బెదిరించేసి భయం వచ్చేసి, అయ్యో నా బ్రతికేంటి, నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ఏమైపోతుంది, నేను ఎలా జీవించాలి, ఇక నేను ఎందుకు చచ్చిపోతాను, నా బ్రతుకు ఎందుకు పనికిరాదు, ఇక నా జీవితం శూన్యమని తను చావడానికి సిద్ధమైనటువంటి ధోరణిలో అలా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో పాపముల చేత బంధించబడ్డాడు. పాపములు ఏం చేసింది? తన్ని ఏమనిపిస్తుంది తన మనసులో? ఒకటి, నేను నా తల్లిదండ్రులను మోసం చేశాను, ఇదొక పాపం. నా అన్నను మోసం చేసి ఆస్తులు తీసేసుకున్నాను, ఇదొక పాపం. నా వారందరినీ కూడా నేను బాధ పెట్టాను, దొక్క పెట్టాను, ఎన్ని అపరాధాలు చేశాను, కష్టపడి సంపాదించిన నా తండ్రి సంపాదన అంతా కూడా వ్యర్థం చేసేసాను, ఇంకెందుకు నేను బ్రతకాలి? చాలా సిద్ధం అయిపోయినటువంటి పాపాలు. నా మనసు మార్చుకుని, నా తండ్రి దగ్గర అనేక మందికి అన్నము సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అంటాను, తండ్రి నీకు నువ్వు పరలోకమందున దేవునికి నేను వ్యతిరేకంగా ప్రవర్తించాను, నా పాపమును క్షమించాను, నేను మొరపెట్టుకుంటాను అని చెప్పి అతను లేచి ఒక్కసారిగా ఉరుకుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడిని చూసి తండ్రి చాలా సంతోషించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క కుమారుని గట్టిగా పట్టుకుని మెడ మీద గుట్టు పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి గొప్పగా సంబరం అయిపోయాడు. అమ్మా, 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 లే అమ్మా, అమ్మా, లే అమ్మా. ఏదో సాధించాలని, సంపాదించేయాలని, లగ్జరీగా బతకాలనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు తమ్ముడు. ఏ సాధించలేకపోయావు. చక్కగా ఉండే జీవితాన్ని ఈ లోక మాయలో పడిపోయి నాశనం చేసుకున్నావు తమ్ముడు. నీ తప్పు నువ్వు తెలుసుకొని ఇంటికి వచ్చి మీ అమ్మని క్షమాపణ అడగాలనుకున్నావు.
కానీ మీ అమ్మాయి లేకుండా పోయింది. తమ్ముడు, ఒక మాట చెప్తా విను. దేవుడు భూమిని మనకు అనుగ్రహించింది మన అవసరాలను తీర్చుకొని దేవుని స్తుతిస్తూ జీవించడానికి, కానీ మనం దేవుని అవసరానికి తలుచుకొని లోకాన్ని దానిలోని వాటిని ప్రేమిస్తున్నాం. ఇప్పటికైనా లోకమాయను విడిచిపెట్టి దేవుని ఎదుగు రా తమ్ముడు. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకో. దేవుడు మనలాంటి వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తమ్ముడు. కేవలం మనం ఆయన దగ్గరికి వెళ్ళడం మాత్రమే ఆలస్యం మిగిలింది. ఇప్పటికైనా దేవుని దగ్గరికి వస్తావో లేదంటే లోకానుసారంగా జీవిస్తావో నీ ఇష్టం తమ్ముడు. నీ పాపాలను వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నీకు సహాయం చేసేది ఈ బైబిల్ మాత్రమే తమ్ముడు. బైబిల్ పట్టుకుంటావో లేదంటే లోకానుసారంగా ఉంటావో నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. నన్ను క్షమించు. నాన్న, మరి అతను ఏమయ్యాడు? ఎలా ఉన్నాడు? అది నేనే నాన్న. తప్పిపోయి తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినటువంటి కుమారుడు తండ్రి ఎదుటను పరలోకమందున్న దేవుని ఎదుటను పాపం చేశారని ఒప్పుకున్నాడు. ఇది బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఈ తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు చెప్పుకోవడానికి తన తల్లి లేదు, ఒప్పుకోవడానికి తన పాపమును ఎవరూ లేరు. ఈరోజు ఈ కుమారుడు చెప్తున్నాడు, నీవు పాపము చేస్తే అది ఏ విధంగానే నిన్ను పట్టుకుంటుంది. ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తన తల్లిని కోల్పోయినట్టుగా నీ పాపం ద్వారా నువ్వు ఎన్ని కోల్పోవాలి, ఎవరిని కోల్పోవాలో ఆలోచన చేసుకో. దేవునికి దగ్గరగా నడవటానికి సిద్ధపడు.